అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాట, ఎపిసోడ్ నెంబర్ 18. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య, నువ్వు ఇంత ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మరి మనోజ్ ఏం చేస్తున్నాడు? నిన్ను పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటూ రమ్య వైపు చూస్తూ అంది ఆన్య. మనోజ్ గురించి చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టింది రమ్య. తాతయ్య బామ్మలకు ఆరోగ్యం బాగుండటం లేదని వాళ్ళు నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. దాంతో నాకు సంబంధాలు చూడాలని అనుకుని నాకు ఆ విషయం గురించి చెప్పాలని బామ్మ నా దగ్గరికి వచ్చి, రమ్య, తాతయ్యకు నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, అందుకే మేము నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని బామ్మ అనగానే వెంటనే రమ్య, బామ్మ, నేను ఒకరిని ప్రేమించాను, మీరు అతనితో నాకు పెళ్లి చేయండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉన్న రమ్యను చూసిన సుందరమ్మకు మనసు కరిగి, సరే తల్లి, నీ ఇష్టమే మా ఇష్టం, రేపు మీకు పెళ్ళి అయిన తర్వాత కూడా కలిసి ఉండవలసింది మీరే కదా అని నవ్వుతూ ఆ అబ్బాయిని ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పు రమ్య అంది బామ్మ. అలాగే బామ్మ, ఇప్పుడే తను రమ్మని చెప్తాను అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి మనోజ్కు ఫోన్ చేసింది రమ్య. మనోజ్, ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అంటూ ఎంతో ఆనందంగా నవ్వుతూ అంది. ఎందుకు మేడం, ఈరోజు ఏంటి స్పెషల్? మా తాతయ్య బామ్మకు మన గురించి చెప్పాను, వాళ్ళేమో నిన్ను చూడాలని అన్నారు, అందుకే అంది రమ్య. అలా అయితే నేను కూడా మా ఇంట్లో మన విషయం గురించి చెప్పి మా అమ్మ నాన్నను కూడా తీసుకుని వస్తాను, అలా చేస్తే మన పెళ్ళి కూడా తొందరగా అవుతుంది కదా అన్నాడు మనోజ్. మనోజ్ చెప్పిన ఆ మాటతో రమ్య ఆనందంతో సంబరపడుతూ, అలా అయితే సరే మనోజ్, నువ్వు అన్నట్లే చెయ్యి అని ఎంతో ఆనందంతో అంది రమ్య. ఇక మనోజ్ తన ప్రేమ పెళ్ళి గురించి వాళ్ళ ఇంట్లో చెప్పాలని వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఇక మనోజ్ వాళ్ళది కూడా పల్లెటూరు. వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంకా తనకు ఒక అక్క కూడా ఉంది. వాళ్ళ అక్క పెళ్ళికి పసుపు కుంకుమ కింద కొంత పొలంను కట్నం కింద ఇచ్చారు. తన కూతురికి ఇచ్చిన ఆ పొలం మరలా తనకే రావాలనే ఆశ మనోజ్ వాళ్ళ అమ్మ వరలక్ష్మికి ఉంది. అందుకే తను ఒక ఆలోచన చేసుకుని దాని మీదే భీష్మించుకుని కూర్చుంది. ఇక తన ఆలోచనను తన కూతురు మాధవికి తప్ప ఇంకెవ్వరికి చెప్పకుండా తనలోనే దాచుకుని ఉంది. ఇక వరలక్ష్మి అనుకున్నది సాధించేందుకు గాను సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మనోజ్. కొడుకు వచ్చిన ఆనందంలో మనోజ్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టింది వరలక్ష్మి. ఇక అదే ఊర్లో తన అత్తగారిల్లు అయినందున తమ్ముడు రాక తెలుసుకుని అక్క, ఆమె భర్త కృష్ణ, పిల్లలు శృతి, రాములు కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు. కుటుంబంలోని అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఆరు బయట చల్లగాలికి అందరూ కలిసి ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు. శృతి, రాములతో కలిసి మనోజ్ వాళ్ళ నాన్న వెంకట్రావు మాత్రం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు. ఇక మనోజ్ అందరినీ గమనిస్తూ ఇదే మంచి సమయం అని భావించి వాళ్ళ అమ్మకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంసిద్ధమయ్యాడు. కానీ ఇంతలో వాళ్ళమ్మ వరలక్ష్మి గారు తన కూతురు మాధవిని చూస్తూ, మాధవి, ఈరోజు మీకు నేను నా మనసులో ఉన్న మాట గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనోజ్కు పెళ్లి చేసే సమయం వచ్చేసింది, అందుకే వాడికి కూడా నేను పెళ్లి చేసి నా బాధ్యతను తీర్చుకోవాలని అనుకుంటున్నాను అంటూ అంది వరలక్ష్మి.
నిజమే అమ్మా, తమ్ముడు పెళ్ళి కూడా అయిపోతే నీకు బాధ్యత తీరుతుంది. ఇంకా చెప్పాలంటే కోడలు రాకతో నీకు కూడా విశ్రాంతి దొరుకుతుంది అని అంది మాధవి ఆనందంగా. మాధవి అన్న మాటకు అవును అన్నట్లుగా తల ఊపింది వరలక్ష్మి. అదంతా వింటున్న మనోజ్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. దానికి కారణం తను చెప్పాలని అనుకున్న తన పెళ్ళి విషయాన్ని వాళ్ళ అమ్మగారు అనడమే. అంటే వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు అన్నమాట. ఇక తన మనసులోని ఆనందపు టపాసులు పేలుతున్నాయి మనోజ్కు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ అమ్మ అక్క మాటలను వింటూ ఉన్నాడు. అత్తయ్య, మన వాడికి ఇక పెళ్లి సంబంధాలు చూడమని తెలిసిన వారికి చెప్పనా అని అన్నాడు కృష్ణ. వాడికి సంబంధాల్లో చూడడం ఎందుకు? నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న పిల్ల ఉందిగా అల్లుడు గారు అని అంది వరలక్ష్మి. దాంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవునా? ఎవరత్తయ్యా ఆ పిల్ల? నాతో ఇంతవరకు చెప్పలేదే అంటూ ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. అంటే అప్పుడు సరైన సమయం రాలేదు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఇక నాకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నాను అని అంటూ మనోజ్ దగ్గరికి వెళ్ళి, చూడు నాన్న, నేను చెప్పేది నీ మంచికే, నువ్వు అర్థం చేసుకో అనగానే, అలాగే అమ్మా, ఇంతకీ విషయం ఏంటో ముందు చెప్పు అని అన్నాడు మనోజ్. అది మనోజ్, నేను చెప్పిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుని నా మాటను నిలబెట్టి ఇంకా నా కోరికను నువ్వు తీర్చాలి అంది వాళ్ళమ్మ వరలక్ష్మి. మనోజ్కి ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళమ్మకి ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు. తను ఒకటనుకుంటే అక్కడ వేరే విధంగా జరుగుతుంది. వాళ్ళమ్మకు ఎదురు చెప్పలేడు. కారణం ఒకటే, వరలక్ష్మికి కోపం వస్తే అది చిన్న సైజు భూకంపంలా ఉంటుంది. ఆ ప్రళయం భరించే శక్తి తనకు లేదు. కొంచెంసేపు ఆలోచన తర్వాత మెల్లగా, ముందు నువ్వు చెప్పేదేంటో చెప్పమ్మా అన్నాడు మనోజ్. అది ఏమీ లేదురా, నాకు 2 పిల్లలు. నా 2 పిల్లలు బాగుండాలని నేను కోరుకుంటాను. ఆడపిల్ల అయిన మీ అక్క ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే నువ్వు దానికి ఎల్లప్పుడూ వెన్నంటి ఉండాలి. అందుకే నువ్వు నీ అక్క కూతురైన మన శృతిని పెళ్లి చేసుకో అని అంటూ ఉండగానే మనోజ్ కోపంతో ఊగిపోతూ గట్టిగా అరుస్తూ, అమ్మా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అది నా మేనకోడలు. అక్క దానిని కంటే ఎక్కువగా ఆనందించి అక్కలాగానే నేను కూడా దాన్ని ప్రేమగా ఎత్తుకుని పెంచాను. అసలు నువ్వు ఇలా ఎలా అంటున్నావు అంటూ పక్కనే ఉన్న ఒక బకెట్ని కాలుతో గట్టిగా తన్నాడు మనోజ్. అది విన్న కృష్ణ, అత్తయ్య, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంతో అన్నాడు. ఏమండి, మా అమ్మ అన్న దానిలో తప్పేముందని అమ్మను ప్రశ్నిస్తున్నారు అంది మాధవి వెంటనే. అది విన్న మనోజ్, అక్క, నువ్వు కూడా అమ్మలానే ఆలోచిస్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అన్నాడు. అవునరా, నేను కూడా అమ్మలానే అనుకుంటున్నాను. నువ్వు శృతిని ప్రేమగా చూసుకున్నావు కాబట్టి దాన్ని జీవితాంతం ఇంకా ప్రేమగా చూసుకుంటావని మేము ఆలోచించాము. ఇందులో తప్పేముంది అని అంది మాధవి. అలాగైతే నా మాట కూడా వినండి అంటూ కోపంతో అందరి వైపు చూస్తూ, నేను శృతిని పెళ్లి చేసుకోను. ఇంకో విషయం, నేను రమ్య అనే అమ్మాయిని ప్రేమించాను. తనను తప్ప ఇంకా ఎవరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు మనోజ్. ఆ మాట విన్న వరలక్ష్మికి కోపంతో ఊగిపోతూ, నేను అనుకోలేదురా నువ్వు ఇలాంటి పని చేస్తావని. అసలు నిన్ను ప్రేమ పేరుతో బుట్టలో పడేసిన ఆ మాయలాడి ఎవర్రా
అంటూ కోపంతో ఊగిపోతూ అంటుంది వరలక్ష్మి. అమ్మా, అసలు నేను ఇక్కడికి వచ్చిందే నా ప్రేమ గురించి చెప్పి రమ్య వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను అని అన్నాడు మనోజ్ కోపంగా. నేను ప్రేమించనా వద్దా అని మమ్మల్ని ఏమైనా ముందు అడిగావా? ఇప్పుడు నీ ప్రేమ గురించి నువ్వు చెప్పగానే మేము నీతో రావడానికి మేము వాళ్ళ ఇంటికి రాము. నువ్వు శృతిని పెళ్లి చేసుకుని తీరాలి అనేదే మా నిర్ణయం అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేసింది వరలక్ష్మి. అలా అయితే నేను శృతిని పెళ్లి చేసుకోను, రమ్యను కాకుండా ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, సరేనా అంటూ కోపంతో తన బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు కొడుకుని చూసిన వెంకట్రావు ఏమైందో నన్ను కంగారుతో మనోజ్ అంటూ పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మనోజ్. ఇక వరలక్ష్మి అనుకున్న ప్లాన్ మొత్తం తల్లకిందులైంది. ఇదంతా తెలుసుకున్న వెంకట్రావు మాత్రం కొడుకుకి సపోర్టుగా నిలిచి వెంటనే తన భార్యతో, నువ్వు అసలు ఏం చేసావరా? కన్న కొడుకు ఇష్టాలతో నీకు పని లేదా? అసలు ఇంత భయంకరంగా నువ్వు ఎలా ఆలోచిస్తావు? అయినా శృతికి మనోజ్కి వయసులో కూడా తేడా ఉంది. అది కాకుండా శృతి చదువు ఇంతవరకు ఒక కొలిక్కి కూడా రాలేదు. అప్పుడే ఆ చిన్న పిల్లకు పెళ్ళేమిటి అని కోపంతో అన్నాడు వెంకట్రావు వరలక్ష్మిని. అదంతా నాకు తెలీదు. మనోజ్కు ఇంకా శృతికి పెళ్లి జరగాల్సిందే, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరిస్తూ అంది వరలక్ష్మి. అవును నాన్న, అమ్మ అన్నట్లే మనోజ్కు శృతికి పెళ్లి జరిగితేనే నేను కూడా ఈ ఇంటికి వస్తాను, లేదంటే శాశ్వతంగా ఈ ఇంటి గుమ్మం తొక్కడం మానేస్తాను అని అంది కోపంగా మాధవి. అంటే ఏంటి మాధవి? నీకోసం మీ అమ్మగారి కోసం మనోజ్ను ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బ్రతకమని అంటున్నారా? అసలు నువ్వైనా మన కూతురి ఇష్టాయిష్టాలను ఒక తల్లిగా తెలుసుకున్నావా అని అన్నాడు కృష్ణ. మనోజ్ ప్రేమను వాళ్ళమ్మ వరలక్ష్మి అంగీకరిస్తుందా లేదా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.